నమస్తే ఫ్రెండ్స్, కేఎస్ సిడ్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం చికెన్ వేపుడు చేయటం చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, అందరూ ఇష్టపడి తింటారండి. అన్నంలోకి, చపాతీలోకి, దోశలోకి దేనిలోకైనా రుచిగా ఉంటుంది. సాంబార్ రసం కాంబినేషన్తో టేస్ట్ అదిరిపోతుందండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా రెసిపీ చేయడానికి బౌల్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇది ప్లెయిన్ కారం కాదండి, కూరలో వేసే కూర కారం. ఈ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి, కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. దీనితో పాటు 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అరచెక్క నిమ్మరసం వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలపాలి. పొడులన్నీ బాగా కలిసాక శుభ్రం చేసిన 1/2 కేజీ చికెన్ వేసుకోవాలి. చికెన్ బాగా వాష్ చేసి వేసుకోవాలండి. మసాలా అంతా చికెన్కి పట్టించాలి. మసాలా చికెన్తో బాగా కలిసాక మూత పెట్టి గంటసేపు పక్కనుంచాలి. మసాలా కోసం మిక్సీ జార్లో 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. దీనితో పాటు 4 లవంగాలు వేసుకోవాలి. 2 ఇంచుల చెక్క, 1 స్పూన్ గసగసాలు వేసుకోవాలి. 1 స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. అలాగే 4-5 జీడిపప్పు వేసి కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ చేయాలి. వీలైనంత మెత్తగా పేస్ట్ చేయాలండి. ఇప్పుడు ఇది పక్కనుంచుకొని ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మ్యారినేట్ చేసిన చికెన్ వేసి ఫ్రై చేయాలి. చికెన్ 65కి ఫ్రై చేస్తాం కదండి, అదేవిధంగా వేయించాలి. లో ఫ్లేమ్లో అన్ని వైపులా తిప్పుతూ అడుగంటుకోకుండా వేయించాలండి. స్పూన్తో గుచ్చితే చికెన్ ఉడికిందో లేదో తెలుస్తుంది. ఉడికాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా చికెన్ కూడా వేయించి ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచాలండి. ఇప్పుడు వేరొక ప్యాన్లో చికెన్ వేయించిన ఆయిల్ తీసుకోవాలండి. నేను ఇక్కడ 50 ml ఆయిల్ తీసుకున్నాను, మీరు మీకు కావాల్సినంత తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయల పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ మెత్తగా పేస్ట్ చేయకూడదండి, కొంచెం అనుకనుకగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగాలండి, గోల్డెన్ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలి. పచ్చిదనం పోయి బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు వేయించాలి. పచ్చివాసన పోయాక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. వేగాక మనం మిక్సీ వేసిన మసాలా పేస్ట్ వేసి బాగా కలపాలండి. నూనె సెపరేట్ అయ్యే వరకు వేయించాలి. మసాలా అడుగంటుకోకుండా కొంచెం నీళ్లు పోసి వేయించుకోవాలి. నూనె సెపరేట్ అయ్యాక పెద్ద సైజు టమాటా ప్యూరీ వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసి వేయించాలండి. చికెన్లో ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని సరిపడా వేసుకోండి. ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేయించాలి. టమాటా బాగా వేగాక వేయించుకున్న చికెన్ వేసుకోవాలండి. చికెన్ వేసి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు, 5 నిమిషాలు ఉడికించితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకొని మూత పెట్టి 5 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించాలి. నీళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి, మసాలాకి సరిపడా కొంచెం పోసుకుంటే సరిపోతుంది. చికెన్ సరిగ్గా ఉడకలేదనిపిస్తే ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని ఉడికించవచ్చండి. 5 నిమిషాలకు ఆయిల్ సెపరేట్ అవుతుంది. చూడండి, ఇలా ఆయిల్ సెపరేట్ అయినప్పుడు ఉప్పు చెక్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, సూపర్ టేస్టీగా చికెన్ ఫ్రై రెడీ అయ్యింది. అన్నం, టిఫిన్స్, చపాతీ, సాంబార్, రసం దేనిలోకైనా టేస్ట్ అదిరిపోతుంది. అందరూ ఇష్టపడి తింటారండి. మరెందుకు ఆలస్యం, ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.